నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం. మిత్రులారా, సిఎన్చార్ అనబడే నేను ఈ సిస్టమ్ ద్వారా 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరం మీలాగా ఈరోజు 3వ తారీఖు అక్టోబర్ 2019 రోజు నా జీవితంలో సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికో మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో కాదు, కేవలం నాకు జరిగినటువంటి విషయాలు మీతోటి షేర్ చేసుకోవడానికి, మీతోటి పంచుకోవడానికి వచ్చాను మిత్రులారా. కాబట్టి ఒక ఓపెన్ మైండ్ తోటి నేను చెప్పేటటువంటి విషయాలు మీరు అర్థం చేసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది మన జీవితంలో ఎంతో సమయాన్ని, శ్రమని మనం ఆదా చేయొచ్చు, సమాజానికి మనం ఉపయోగపడవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, నా యొక్క లక్ష్యం ఒకటే, ఇది చేయడానికి నెక్స్ట్ ఇయర్ అంటే 15th ఆగస్ట్ 2021 వరకు తెలుగు తెలిసినటువంటి నా వాళ్ళు యావత్ భారతదేశంలో ఎవరైతే ఉన్నారో అవసరం అనుకున్న వాళ్లకు ఒక 10,000 కుటుంబాలు మినిమం, నేను అనుకుంటున్న ఫ్రెండ్స్, అంతకంటే పైబడి వాళ్ళ ఇంటికి 1,00,000 రూపాయల పైన ఇన్కమ్ తీసుకెళ్ళాలి. ఇది ఒక జాబ్. కానీ విచిత్రం, ఈ జాబ్కు ఎలాంటి బాస్ లేడు, మీకు మీరే బాస్ ఫ్రెండ్స్. మీరు చేస్తున్న ప్రస్తుత ఉద్యోగ వ్యాపారాలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఒక 4 అవర్స్ టైం దీనికి గనక కేటాయించుకుంటే మీరు ఇందులో అబోవ్ 1 lakh రూపీ తీసుకోవచ్చు. అందరికీ అవకాశం ఉంది, మీకు అవకాశం ఉంది, మీ తదనంతరం ఎవరొచ్చినా కూడా వాళ్ళకు కూడా ఒక గొప్ప అవకాశం ఉంది, ఒక అక్షయ పాత్ర లాగా. సో ఫ్రెండ్స్, మరి దీనికి నేను ఏం చేయాలని మీరు అడుగుతారు. చాలా స్మాల్ వర్క్ అండి, చాలా స్మార్ట్ వర్క్ అండి. చేయాల్సినటువంటిది కేవలం జీవితకాలంలో ఒక డీలర్షిప్ తీసుకుంటున్నాము, దాన్నే మనము ఒక ప్రైమ్ మెంబర్షిప్ అంటాం. మన టీంలో ఫెయిల్యూర్కి అవకాశం లేదు ఫ్రెండ్స్. మన టీమే జిఎస్టి, గ్యారంటీడ్ సక్సెస్ టీమ్. కానీ ఫెయిల్ కావాలనుకుంటే మాత్రం నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఒక ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా, ఈ యొక్క డీలర్షిప్ ద్వారా ఒక 1,770 రూపాయలతోటి మనం ప్రారంభిస్తే, దీని గనక మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన డైలీ రొటీన్ లైఫ్లో ఏదైతే మనం వాడుకుంటా ఉన్నామో ఆ యొక్క వస్తు వినియోగం కావచ్చు, సేవా రంగాలు కావచ్చు, వాటి ద్వారా మళ్ళీ మనకు ఒక 1,550 రివార్డ్ పాయింట్స్ రూపకంలో అడ్జస్ట్మెంట్ అయిపోతుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ యాప్ తీసుకోవడం ద్వారా సంవత్సరానికి 10 నుంచి 20,000 రూపాయల పొదుపు అయ్యే అవకాశం ఉంది. దీంట్లో ఎలాంటి మనకు లైఫ్ టైంలో ఒకే ఒక్కసారి అంతే తప్ప ఇక్కడ రినివల్ సిస్టమ్ అని కానీ ఏమీ లేదు మిత్రులారా. ఒకసారి మీరు ఆలోచన చేయండి, 1,770 రూపాయలతోటి మనము ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించి, మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలకు ఎలాంటి అంతరాయం లేకుండా వాటిని కూడా మనము పర్ఫెక్ట్గా చేసుకుంటూ, మనము డిజిటల్ సిస్టమ్ ద్వారా ఈ వర్క్ చేయడంతో మీకు చెప్పినట్టు ఆగస్టు వరకు అయితే అబోవ్ 1 lakh రూపీ రావడమే కాకుండా, మనం గనక దీన్ని ప్రచారం చేయగలిగితే, ఈరోజు మనం ఎలానైతే డబ్బులు సంపాదించాలనుకుంటున్నామో, భూమి మీద ఎంతో మందికి అలాంటి కోరిక ఉంది. కాబట్టి అలాంటి కోరిక ఉన్న వాళ్లకు, అలాంటి ఆలోచన ఉన్న వాళ్లకు ఈ భూమిపైన ఎంతమందికైనా మీరు ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఇది జాబే. కానీ కనీస పక్షాన ఒక ఫార్ములా ఉంది మిత్రులారా. ఆ ఫార్ములా ఏంటిది అంటే ఈచ్ వన్ టీచ్ 5. ఈచ్ వన్ టీచ్ 5 కనుక ఫార్ములా మీరు అప్లై చేసినట్లయితే, అంటే కేవలం మనము ఒక 5 మంది ఈ ఫార్ములా కనుక మనం అప్లై చేయగలిగితే, మనకు ఇక్కడ గమనించినట్లయితే 178 కోట్లు మిత్రులారా, లైఫ్ టైం ఆపర్చునిటీ ఉంది ఇక్కడ.
దీనికి సమయం కానీ సంఖ్య కానీ కండిషన్ లేదు, ఏమీ కండిషన్ లేదు. కానీ ఒక 5 అనుకున్నట్లయితే, ఒక ప్రైమ్ మెంబర్షిప్లను చేసినట్లయితే మన వర్క్ కంప్లీట్ అయింది. దీన్నే మనం రెఫర్ అండ్ అర్న్ అంటాం. ఆ తర్వాత మిగతాదంతా కూడా ప్రోగ్రామ్ చూసినట్లయితే హెల్ప్ అండ్ అర్న్. హెల్ప్ అంటే సేవ చేయడం, సేవ అంటే నోట్ల సహాయం కాదు, కేవలం మీ నోటి సహాయం. మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ 5 ఆ విధంగా కనుక చేసినట్లయితే ఈ చార్ట్ చెప్తుంది 178 కోట్లు మీ ఇంటికి వచ్చే అవకాశం. ఇప్పుడు మీరు చెప్పండి, మనం మధ్యతరగతిలో పుట్టిండొచ్చు, కానీ మన నెక్స్ట్ జనరేషన్ మాత్రం మధ్యతరగతిలో ఉండడానికి అవకాశం లేదు. అయితే మిత్రులారా, మనం ఈ సబ్జెక్టు చెప్పినప్పుడు జనాలలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి మనను కంప్లీట్గా నమ్మేవాళ్ళకు ఒకటే విషయం చెప్పండి, 1770 రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ అయి ఒక యూజర్గా మనం వాడుకోవడం ద్వారా సంవత్సరానికి 10 నుంచి 20 వేలు పొదుపు అవుతుంది. అర్నర్గా కావాలనుకుంటే దీన్ని ప్రచారం చేయాలి. ప్రచారం అంటే ఏం లేదు మిత్రులారా, నేను చేసేదే కాపీ పేస్ట్. మీరు చెప్పొచ్చు, లేదా ప్రతిరోజు మీరు ఎవరినైనా అటెండ్ చేయొచ్చు. ఇది చేయడంతో ఈ విధంగా ఉందని చెప్పినప్పుడు కొంతమంది మనను నమ్ముతారు, ఇంకా కొంతమంది ఎన్నో రకాల ప్రశ్నలు మిమ్మల్ని వేస్తూ ఉంటారు. నేను చాలా చూశాను, నాకు చాలా తెలుసు, ఇలాంటివన్నీ అంటూ ఉంటారు. అయితే వాళ్లకు మీరు కన్విన్స్ చేయడానికి కానీ వాళ్ళతోటి మీరు ఆర్గ్యుమెంట్కి కానీ వెళ్ళకూడదు. ఓకే సార్, మీకు తెలుసు కదా, మీకు చాలా అనుభవం ఉంది, కాబట్టి మీరు ఒక రోజు సెషన్కు రండి. మీరు ఒక హోప్ పెట్టుకోండి, ఈరోజు రేపో ఎల్లుండో ఎప్పుడో వస్తాడు, ఈ వారం రాకపోతే వచ్చే వారం వస్తాడు, వచ్చే వారం రాకపోతే వచ్చే నెల వస్తాడు, వచ్చే నెల రాకపోతే వచ్చే సంవత్సరం వస్తాడు అనే ఒక సద్భావన పెట్టుకోండి, పాజిటివ్గా ఆలోచన చేయండి. అంతే. రాకపోయినా మనకేం ప్రాబ్లం లేదండి, మీరు మాత్రం మీ నిర్ణయం నుంచి మారకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, సింపుల్ సిస్టమ్ అయిపోయిందండి. ఈచ్ వన్ టీచ్ 5. కేవలం మనం చేయాల్సింది 2 పనులు. అయితే మిత్రులారా, దీన్ని పర్ఫెక్ట్ నాలెడ్జ్ తేవడానికి నేను 4 రోజులు ఎడ్యుకేషన్ అనేది తయారు చేయడం జరిగింది. ఎవరైతే 4 రోజులు ఉదయం రాత్రి పర్ఫెక్ట్గా గనక ఎడ్యుకేషన్ తీసుకోగలిగితే అతను స్వతంత్రంగా కూడా పని చేయొచ్చు. ఇక అసలు అతనికి క్వశ్చన్స్ అంటూ ఏముండవు మిత్రులారా. సో మై డియర్ ఫ్రెండ్స్, సంక్షిప్తంగా మీకు చెప్పాల్సినటువంటి పాయింట్ ఏదైతే ఉందో నేను చెప్పేశాను. జీవిత కాలంలో ఒక ప్రైమ్ మెంబర్షిప్ కావడం ద్వారా మన బ్రతుకులలో ఎలా మార్పు వస్తుందని చెప్పేసి. అయితే ఇప్పుడు రకరకాలైనటువంటి మన మైండ్లో ఉన్నటువంటి అనుమానాలను తీర్చుకోవడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తున్నాం మిత్రులారా. మీరు ఒక పేపరు పెన్ను రెడీ చేసుకోండి. నేను చెప్పినటువంటి విషయంలో ఏదైనా మీకు అర్థం కాని విషయం ఉంటే మీరు వెంటనే అక్కడ నోట్ చేయండి. ఎందుకంటే ఈ 4 రోజుల ఎడ్యుకేషన్లో ఉదయం రాత్రి 4 రోజుల ఎడ్యుకేషన్లో మీకు ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి వచ్చినటువంటి ఆ డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఒకవేళ కాకపోయినా చివరి రోజు 4వ రోజు మీకు ఓపెన్ ఆఫర్ ఉంటుంది. ఆ రోజు మీరు హ్యాండ్ రైజ్ చేసి మీరు అడిగి క్లియర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు 100% నచ్చితే మనం పార్ట్నర్స్, 99.9% నచ్చినా జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు స్పష్టంగా వినడానికి మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ కాల్స్ అయితే తప్ప, ఎమర్జెన్సీ కాల్స్ అయితే తప్ప మిగతాది మీరు లిఫ్ట్ చేయకండి, ఎందుకంటే ప్రజెంటేషన్లో నుంచి మిస్ అయిపోతారు. ఇకపోతే మీరు మీ మొబైల్ హారిజంటల్గా పెట్టండి. నేను చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని మీరు క్లియర్గా ఆలకించగలుగుతారు. స్క్రీన్ షాట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎవరినైనా మీటింగ్కి ఇన్వైట్ చేస్తే వాళ్ళు సౌండ్ రావట్లేదని చెప్తే లెఫ్ట్ సైడ్ మీకు డౌన్లో కాల్ వయా డివైస్ అని వస్తుంది, దాన్ని నొక్కమని చెప్పండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన నిజ జీవితంలో కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే రెగ్యులారిటీ,
పంక్చువాలిటీ, డిసిప్లిన్ చాలా అవసరం. కాబట్టి సమయానికి కరెక్ట్గా మీరు మీటింగ్ అటెండ్ అయినట్లయితే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. ఇక్కడే కాదు, మీరు పిక్చర్కి వెళ్ళినా కూడా, సినిమా చూడడానికి వెళ్ళినా కూడా ఇంటర్వ్యూల నుంచి వెళ్తే ఏం అర్థం కాదు. కానీ స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి మిత్రులారా. ఒకవేళ ఈరోజు ఏదైనా కారణాల చేత లేట్ అయినా ఇక రేపటి నుంచి మాత్రం మీరు కరెక్ట్ టైం మెయింటైన్ చేయండి. ఆ తర్వాత మనము ఈరోజు తెలుసుకుంటుంది డైరెక్ట్ సెల్లింగ్ రంగం. డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో యావత్ భారతదేశమే కాదు, ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరిగిందని భారత ప్రభుత్వం గుర్తించి 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. ఆ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీయే నెక్స్ట్ మనీ మిత్రులారా. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ. దాని గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం ఫ్రెండ్స్. మరి ఈ యొక్క వ్యాపారానికి కని విని ఎరగనటువంటి ఇన్కమ్ ఇక్కడ ఉంది. అది కావడానికి కావాల్సిన పెట్టుబడి కేవలం మన చేతిలో ఉన్న ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే చాలు. ఇప్పటి వరకు మనము గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఎన్నో యాప్స్ మనము ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు ఇంకొక యాప్ ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాం. అది నెక్స్ట్ మనీ యాప్ వాలెట్, అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్. ఈరోజు నెక్స్ట్ మనీ అంటే ఒక కంప్లీట్ వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఇది ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా. లెర్నింగ్ అంటే నేను చెప్పేది కాదు ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్లో అప్ టు ఎస్ఎస్సి వరకు కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి కంపెనీ ఇది. ఆ తర్వాత చూస్తే నెక్స్ట్ మనీ లాంచ్ అయ్యింది. ఇది 1 జనవరి 2017. ఆ తర్వాత ఈరోజు మార్కెట్లో మనము మన గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసిన యాప్స్ మన అవసరాల రీత్యా మనీ ట్రాన్సాక్షన్స్ చేయాలనుకున్నప్పుడు గూగుల్ పే అని, పేటిఎం అని, ఫోన్పే అని చేసాం మనం. ఎక్కడైనా హోటల్లో బస చేయాలనుకున్నప్పుడు ఓయో హోటల్స్ అనేది డౌన్లోడ్ చేసాం మనం, ఇన్స్టాల్ చేసాం మనం. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో మనము డౌన్లోడ్ చేసాము, ఇన్స్టాల్ చేసాము. అదేవిధంగా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా డౌన్లోడ్ చేసాం. అది ఒక టెక్నాలజీ యాప్స్. అవన్నీ కూడా B2C మిత్రులారా, మనను ఒక కస్టమర్గా తయారు చేస్తాయి అవి. కానీ దానికి భిన్నంగా B2B అనే విధానం, బిజినెస్ టు బిజినెస్ విధానం. అందుకే ఫ్రెండ్స్, అక్కడ మనకు మన మొబైల్లో యాప్స్ ఉన్నప్పటికీ మనము వాళ్లకు కస్టమర్ అయిపోయామో, మనము సేవలు మాత్రమే వినియోగించుకున్నాం. కానీ అందుకే మన జీవితంలో ఏమీ ఎదుగు బొదుగు జరగల, డెవలప్మెంట్ జరగల. కానీ దానికి భిన్నంగా ఇక్కడ ఒక బిజినెస్ పార్ట్నర్గా అవుతున్నాము, ఒక గొప్ప ఆదాయ అవకాశం ఉంది. అది ఎలా సాధ్యమవుతుంది మిత్రులారా? వాళ్ళు కస్టమర్గా ఏదైతే వాళ్ళు ప్రాఫిట్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారో, ఈ కంపెనీ ఆ వచ్చినటువంటి ప్రాఫిట్స్లో 10% 90%, కంపెనీ మెయింటెనెన్స్కు 10%, మనకు 90% ఇస్తూ ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటివి? ఈరోజు మనం ఉద్యోగం చేస్తూ ఉన్నాం, ఈరోజు హ్యాపీగా మనము జీతం వస్తూ ఉంది. మరి ఎందుకు నేను చేయాలి? ఈరోజు నేను వ్యాపారం చేస్తూ ఉన్నా, నేను ఎందుకు చేయాలి? ఇది నేను ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నా, ఎందుకు చేయాలి నేను? మిత్రులారా, అందరూ చేయాల్సినటువంటి కంపల్సరీ పరిస్థితి ఏర్పడమైంది నెక్స్ట్ మనీ. ఇది అర్థం చేసుకున్న వ్యక్తి ఆగడం లేదు, అర్థం చేసుకున్న వ్యక్తి కదలడం లేదు. వాళ్ళ యొక్క శ్రమను, వాళ్ళ యొక్క శక్తిని దుర్వినియోగం అయిపోతూ ఉంది. నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంది చూడండి. ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ మిత్రులారా. డైరెక్ట్ సెల్లింగ్ అనేది యావత్ ప్రపంచంలో నెంబర్ 1 ఇండస్ట్రీ అని ప్రూవ్ కాబడ్డది. అందుకే భారత ప్రభుత్వం కూడా గుర్తించి 2016 దీనికి చట్టం తీసుకొచ్చింది.
గైడ్ లైన్స్ని తీసుకొచ్చింది. అయితే మిత్రులారా, ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి ఇండియాలో. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. కేవలం ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీ మాత్రమే సర్వీస్ సెక్టార్. ఇది చాలా మందికి తెలియక ప్రోడక్ట్ అమ్మితే లీగలు, ప్రోడక్ట్ అమ్మకపోతే ఇల్లీగల్ అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు ఇంకా అప్డేట్ కాలే. వాళ్ళని మనం కోప్పడకూడదు, వాళ్ళ మీద మనకు జాలి కలగాలి. వియాట్ నుంచి విఏటి, వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ నుంచి జిఎస్టి మీన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్గా మారిందన్న సంగతి తెలియదు వాళ్ళకు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చాలా క్లియర్గా గూగుల్ బాబాని అడగండి, గూగుల్లో సెర్చ్ చేయండి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్. 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి చాలా క్లియర్గా ఇచ్చారు. ఈరోజు చాలా కంపెనీలు మనీ సర్క్యులేషన్ కూడా సర్వీస్ సెక్టార్గా మభ్య పెడతా ఉన్నాయి మిత్రులారా. కానీ డైరెక్ట్ సెల్లింగ్లో సర్వీస్ సెక్టార్లో ఏకైక కంపెనీ దట్ ఈజ్ నెక్స్ట్ మనీ గత 3.5 సంవత్సరాల నుంచి. ఆ తర్వాత చూస్తే ఇక్కడ మనకి ఎలాంటి టెన్షన్ లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎవరితోటి డబ్బులు మనం తీసుకోవట్లేదు. ఇది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కాదు. స్పెషల్గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఈ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ ద్వారా ఎంతోమంది నష్టపోయారు. గొర్రె కసాయివాణ్ణి నమ్ముతుంది అన్నట్టు అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్ముతారు జనాలు, నిజం చెప్పే వాళ్ళని అనుమానిస్తారు. మిత్రులారా, ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రోజుకు వాళ్ళు 2%, 10% అంటుంటారు. కానీ 1% కనుక ఇచ్చినా కూడా సంవత్సరానికి 365% అవుతుంది. ఇది సాధ్యమా? అసాధ్య వాక్యాలను చెప్పడానికి వినడానికి మంచిగా ఉంటాయేమో, కానీ వాస్తవానికి అతీతంగా అవి దూరం ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి మన లోపల ఉన్న ఒక అత్యాశను, దురాశను కొంతమంది సొమ్ము చేసుకోవడానికి డబ్బులు పెట్టండి, మీరు ఇంట్లో ఉండండి, మీకు డబ్బులు వస్తానే ఉంటాయి. కొంత రోజులు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు చేసేది మనీ రొటేషన్ కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, దీని మూలంగానే ఈరోజు మనకు కూడా ఎంతో మంది ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. మీరు ఇంకేదైనా ఉద్యోగం చేసుకోరా అండి, ఏదో పని లేని వాళ్ళు చేసేదనే భ్రమలో ఉన్నారు కొంతమంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది జీరో ఇన్వెస్ట్మెంటు. ఒక పైసా మనం ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. దాని తర్వాత జీరో లైబిలిటీ, ఇది వ్యాపారమే కానీ పెట్టుబడి లేని వ్యాపారం మిత్రులారా. ఇక నెక్స్ట్ మనీ నేను ఎందుకు చేయాలంటే, ఇది ఫిజికల్ ప్రొడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ద గుడ్ ఇండస్ట్రీ, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ మనం ఒకసారి గమనించినట్లయితే మరి అక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో 457 కంపెనీలు ఉన్నాయనుకున్నాం ఫ్రెండ్స్ మనం. మరి 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రోడక్ట్ నమ్ముతా ఉన్నాయి. నో డౌట్ ఎట్ ఆల్, డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న ప్రోడక్ట్స్ ఎక్సలెంట్, ట్రెడిషనల్ మార్కెట్లో దొరకాయి. కానీ ప్రోడక్ట్ను మనము మంచిదైతే వాడుకోండి, కానీ ప్రోడక్ట్ను ప్రచారం ఎందుకు చేస్తున్నాం? డబ్బుల కోసం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ప్రోడక్ట్ బేస్డ్లో సీనియరు సేల్స్మెన్గా అయిపోయాడు. నేను కూడా అక్కడి నుంచే వచ్చా కాబట్టి చెప్పగలుగుతున్నా. ఆ తర్వాత మిత్రులారా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బలవంతంగా ప్రోడక్ట్లు కొనుక్కోవాలి. ఇక్కడ రెండిటి నుంచి మనకు రిలీఫ్ అయిపోయింది. నేను అక్టోబర్ నుంచి ఇంటి దగ్గర ఉండి వ్యాపారం చేసుకుంటున్నా. ఆ రోజు కరోనా కానీ లాక్డౌన్ కానీ తెలియదు నాకు. కానీ నేను సదా సర్వదా ఆ భగవంతునికి నేను రుణపడి ఉంటాను. నా సీనియర్కి నేను థ్యాంక్స్ చెప్తాను, నాకు ఈ మంచి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇదంతా కూడా డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ, ఎవరి మొబైల్ ద్వారా చేసే వర్క్. మిత్రులారా, ఇక పని చేసేటందుకు కారణం లేదా ఒకటే ఒకటి ఉద్దేశం, డబ్బులు. మరి ఆ డబ్బులు అనేది ఇక్కడ మనకు ఒక కట్ ఆఫ్ డేట్ అని, పే అవుట్ డేట్ అని ఏమీ లేదండి. 24/7 ఇది సిస్టమ్ పని చేస్తుంది, మనిషి కాదు. ఇది అడ్వాన్స్డ్ ఫ్యూచర్ బిజినెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, నా 32 ఇయర్స్ మార్కెటింగ్లో నేను ఎప్పుడూ చూడలేదు ఇన్స్టెంట్గా 10 సెకండ్స్ నామమాత్రపు సమయంలో మనం డబ్బును తీసేసుకోవచ్చు.
అందుకే మిత్రులారా దీనికి నిదర్శనం ఏందంటే నేను 3వ తారీఖు రోజు వచ్చా నైట్ అక్టోబరు సంవత్సర కాలంలో 43,000 మంది నా టీం ఏర్పడ్డదండి. సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టే గ్రోత్ జరిగింది. నాదే గొప్పతనం అయితే, ఇంతకుముందు చేసిన సిస్టంలో గొప్పతనం అయితే ఇంత గ్రోత్ వచ్చి ఉండాలి కదా. పని చేసినా తిరిగినా ఊరూరు తిరిగినా కూడా గ్రోత్ రాలేదండి. సో మై డియర్ ఫ్రెండ్స్, జనాలు ఆమోదించినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. అందుకే ఫాస్ట్ బిజినెస్ గ్రోతింగ్ ఉంది మిత్రులారా ఇందులో. ఇకపోతే ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి ఇందులో. చెప్పడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఒకే ఒక ఆదాయం చెప్పా మీకు, 178 కోట్లు. ఓన్లీ సింగిల్ ఇన్కమే అది. ఆ ఇన్కమే ఎంతో మంది మైండ్ బ్లాక్ అవుతా ఉంది ఈరోజు, అర్థం కావట్లే వాళ్ళకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనము ఒక యూజర్గా, ఫస్ట్ వీఆర్ యూజర్గా మన డబ్బులు పొదుపు అవుతా ఉన్నాయి. ఆ తర్వాత మనము అది మొబైల్ ద్వారానే, ఆ తర్వాత అర్నర్ కావాలన్నా మొబైల్ ద్వారానే. మరి మీరు అర్థం చేసుకోండి, మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ రోజుకు ఒక 4 గంటలు మీరు గనక లర్న్ డూ టీచ్ 4 డేస్లో పర్ఫెక్ట్ అయిపోతారు. ఆ తర్వాత మీ పర్ఫెక్షన్ బట్టి మీ రిజల్ట్స్ ఆధారపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, లర్న్ డూ టీచ్ ద్వారా మనం కోరుకున్న ఆదాయం వస్తుంది మొబైల్ ఫోన్ ద్వారా. ఇకపోతే టీమ్ మేనేజ్మెంట్ కూడా మొత్తం మనం ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది, ఇక్కడ ఆఫ్లైన్ లేదు. ఆ తర్వాత చూసినట్లయితే అన్ని డిజిటల్ మీటింగ్సే, ఫిజికల్ ఏం లేదు. ట్రైనింగ్స్ కూడా అన్ని మొబైల్ ఫోనే. ఈరోజు ఉదయాన్నే మీరు 7 గంటలకు మీ ఇంటి దగ్గర ఆలకిస్తారు. అదే గతంలో మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాలి. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. మిత్రులారా, ఖర్చు పెట్టాం మనం, వచ్చింది రాలే, మనకు తెలుసు. ఇక్కడ ఎక్స్పెండిచర్ జీరో, ఇన్కమ్ హీరో ఉంది మిత్రులారా. సో మనము డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అన్నమాట. మీకు ఇందులో డెవలప్ కావడానికి మేము ఒక సపోర్టర్స్ మాత్రమే, డిసిషన్ మీది అయినట్లయితే. ఆ తర్వాత మిత్రులారా, ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది ఇందులో. ఈరోజు ఒక ఉద్యోగస్తుని కంటే కూడా గ్రేట్ ఆపర్చునిటీ మనకు ఉంది, జాబ్ సెక్యూరిటీ. మనం ఉన్నప్పుడు ఎలాగో మన కుటుంబాన్ని చూసుకుంటాం, నో డౌట్. అనుకోని సంఘటన జరిగితే కూడా మన కుటుంబానికి ఒక ప్రొటెక్షన్ ఉంది మిత్రులారా. ఈ 3.5 సంవత్సరాల కంపెనీలో తనున్నప్పుడు 10-20 వేల రూపాయలు రాని వ్యక్తి అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ మహమ్మారి చేత చనిపోవడం జరిగింది. ఈరోజు వాళ్ళ కుటుంబానికి లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం? మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమని బిజినెస్ తెలుసా? వాళ్ళకి ఏమీ తెలియదు. ఇది రావడానికి ఒకే ఒక అవకాశం. అది ఎందుకు జరుగుతుందంటే, ఈ సిస్టమ్ నేను మొట్టమొదటిసారి చూస్తా ఉన్నా, గొల్లాలు లేనటువంటి సిస్టమ్ మిత్రులారా. పీవీబీవీ అని కానీ, రైటు లెఫ్ట్ అని కానీ, సీలింగు, ట్రిమ్మింగు, ఫ్లషింగు, ఇలాంటి ఎన్ని పదాలైతే మనం విన్నామో, గొల్లాలు లేనటువంటి ఏకైక కంపెనీ మిత్రులారా. కాబట్టి వాళ్ళ ఇంటికి డబ్బులు వెళ్తా ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, స్క్రీన్ షాట్ చేయండి, నేను ఎందుకు నెక్స్ట్ మనీ చేయాలి. ఇన్ని బెనిఫిట్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. ఆ తర్వాత మిత్రులారా, గ్రేట్ సపోర్ట్ ఉంది సీనియర్స్ ద్వారా. మరి ఈ కంపెనీ పేరు ఏంటిది? నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ మిత్రులారా. ఈ కంపెనీ రథసారథి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ సంస్థ స్టార్ట్ అయింది 2013 డిసెంబర్ 11న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది మిత్రులారా. నెక్స్ట్ జెన్ అంటేనే నెక్స్ట్ జనరేషన్ కోసం చేసే వ్యాపారం ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ నెక్స్ట్ జెన్ కంపెనీ ఎందుకు నెక్స్ట్ మనీ అనే ఒక యాప్ను తీసుకొచ్చింది మిత్రులారా? 2016 సంవత్సరంలో నోట్లబందీ కార్యక్రమం జరిగింది భారతదేశంలో. మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టారు. క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ యొక్క సిఎండి అయిన అభిషేక్ కుమార్ బర్మన్ గారు అటెండ్ కావడం జరిగింది.
గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ అక్కడ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు బాగుపడడానికి మాత్రమే ఆ యాప్లను తయారు చేశారు. కానీ గవర్నమెంట్ సిస్టమ్కు సపోర్ట్ చేస్తూ తనకు వచ్చినటువంటి లాభాల్లో 10% 90% అనే ఆలోచన ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు ఎంతోమంది జీవితాలను ఈరోజు మార్చేసింది, మార్చబోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా స్టార్ట్ అయిన కంపెనీ యొక్క విజన్ ఏంటిది, నెక్స్ట్ మనీ యొక్క విజన్ ఏంది ఈరోజు చూసినట్లయితే, నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. దేంట్లో కావాలి? ఓపెన్ వాలెట్ బ్యాంక్. అసలు వాట్ ఈజ్ ఓపెన్ వాలెట్ బ్యాంక్? ఇది మనకు తెలియాలి ఫ్రెండ్స్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే మనము ఏదైతే మీ గూగుల్ పే నుంచి నా గూగుల్ పేకు, నా పేటిఎం నుంచి మీ పేటిఎంకు, నా ఫోన్ పే నుంచి మీ ఫోన్, ఏదైతే నగదు లావాదేవీలు చేస్తున్నామో వాలెట్ అంటే పర్స్, అది ప్రస్తుతం మనం ఇక్కడ చెయ్యలేమో, అది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది. ఈరోజు పేటిఎం వచ్చి 14 సంవత్సరాలు అయింది. నెక్స్ట్ మనీ 3.5 years బేబీ మాత్రమే. అయితే మిత్రులారా, మరి ఒకవేళ కనుక మనం చెయ్యలేం కాబట్టి దీని మూలంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనేది మనం గమనించాలి. ప్రత్యక్షంగా మాత్రము ఆ పని చేయడానికి ఎన్నో యాప్లు మన మొబైల్లో ఉన్నాయి, గతంలో నుంచి చేస్తూ ఉన్నాం, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇక పరోక్షంగా చూస్తే ఇక్కడ మన కష్టార్జితం ఏదైతే ఉందో వితిన్ 10 secondsలో మన అకౌంట్కి కానీ మీరు ఏ అకౌంట్కి కావాలనుకున్నా మనం డబ్బులను పంపించవచ్చు. దాన్ని IMPS అంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను అక్టోబరు, నవంబరు, డిసెంబర్ ఈ 3 నెలల కాలము ఇవన్నీ స్టడీ చేశా కాబట్టి జనవరి నుంచి ఈరోజు పబ్లిక్లో వచ్చి మాట్లాడుతూ ఉన్నా. ఎందుకంటే ఈ గొప్ప విషయాన్ని కనుక ఈ సమాజానికి అందించకపోతే నేను చేసిన తప్పు అవుతుందనే ఉద్దేశంతో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలోనే నెంబర్ 1 యాప్గా కాబడుతుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం, కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత చూస్తే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అనే అవకాశం ఉంది. ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా ఒక ఓనర్గా కావచ్చు. ఇక్కడ మనం ఎంప్లాయీస్ కాదండి, కస్టమర్ కాదండి, ఇక్కడ పనిచేసే ప్రతి వ్యక్తి కూడా ఒక ఓనరే. ఈచ్ వన్ టీచ్ 5 అన్నాము అంటే ఒక టీం ఏర్పరచుకున్నాం మనం. ఆ టీముకు మనం ఎల్లవేళలా హెల్ప్ చేయడమే మనం చేసే పని మిత్రులారా, ఇంకేమీ లేదు. ఆ తర్వాత ఈ కామర్స్ వ్యాపారం గత సంవత్సరంలో 40% బిజినెస్ జరిగింది ఆన్లైన్ అని రిపోర్ట్స్ ఉన్నాయి. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. కరోనా ప్రూఫ్ చేసేసింది. ఆ తర్వాత చూసినట్లయితే B2B, టోటల్గా ఈరోజు B2B అనేలో మొట్టమొదటి ప్లాట్ఫామ్ మిత్రులారా. ఆ తర్వాత చూస్తే కంపెనీ యొక్క మిషను డిజిటల్ ఇండియా. ఈ భారతదేశానికి మన వంతు సహాయం అందించాలన్నదే కంపెనీ యొక్క లక్ష్యం, ఉద్దేశం. గవర్నమెంట్ పాలసీకి మనం సపోర్ట్ చేస్తున్నాము, సహకరిస్తున్నాము. ఆ తర్వాత చూసినట్లయితే హెల్దీ ఇండియా, తర్వాత వెల్దీ ఇండియా మిత్రులారా. ఇక భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఉండదు. ఏ ఉద్యోగస్తులు డబ్బుల కోసం ఇతరత్ర మార్గాల ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, అందరికీ డబ్బులు. ఇక ఆకలి చావులు ఈ భారతదేశంలో లేవు మిత్రులారా. సో అలాంటి ఒక గొప్ప ప్రోగ్రాం తయారు చేయబడ్డది అభిషేక్ కుమార్ బర్మన్ సార్ ద్వారా. ఆ తర్వాత చూస్తే ఈరోజు మనం ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ కంపెనీలో పనిచేస్తున్నాం మనం. దానికి సంబంధించిన ఆల్ లీగల్ పర్మిషన్స్ తీసుకొని 100% డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ఫాలో అవుతున్న సంస్థ కాబట్టే 3.5 సంవత్సరాల నుంచి డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఏ కంపెనీ అయినా లాంచింగ్ కంటే ముందు ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తాయి. కానీ 1 జనవరి 2017 లాంచ్ అయిన ఈ కంపెనీ దాదాపుగా సంవత్సర కాలం అంటే 26 డిసెంబర్ 2017 వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసి డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో 277 సీరియల్ నెంబర్ మిత్రులారా. అంటే మీరు అర్థం చేసుకోండి మరి ఈ కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటిది.
ఆ తర్వాత చూసినట్లయితే 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా అన్ని కంపెనీలు రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలని ఒక రూల్ ఉంది. అన్ని కంపెనీలు కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తూ ఉన్నాయి. కానీ ఆ కంపెనీలు చూసినట్లయితే సర్టెన్ టైం వరకే ఉంటుంది. అంత లోపల ఏదైనా కిట్టు కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోతుంది. కానీ దానికి విరుద్ధంగా నెక్స్ట్ మనీలో అసలు ఎప్పటికీ మీ యాప్ డిలీట్ కాబడదు. మీరు 6 నెలలకు కానీ 6 సంవత్సరాలకు కానీ వచ్చి మీరు మళ్ళీ మీ యాప్ ఓపెన్ చేయొచ్చు. ఈ ఆపర్చునిటీ 457 కంపెనీలలో ఎక్కడ కూడా లేదు, ఇక్కడే ఉంది. దాని తర్వాత రెండోది, భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఈ ప్లానెట్ పైన, ఈ భూమి పైన ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తి, సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి కూడా డబ్బు పొదుపు చేసుకోవచ్చు, డబ్బు సంపాదించనువచ్చు, యూజర్గా ఉండవచ్చు, అర్నర్గా మారవచ్చు. ఎక్కడా లేదు మిత్రులారా. ఓన్లీ వన్ ఆర్గనైజేషన్, అదే నెక్స్ట్ మనీ. మిత్రులారా, మరి ఎక్కడి నుంచి డబ్బులు వాళ్లకు పొదుపు అవుతాయి? ఎలాగూ మనము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులు కొంటా ఉన్నాం. ఆ కొన్నటువంటి వస్తువుల పైన మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, వీటన్నిటిపైన అతనికి డబ్బు పొదుపు అవుతుంది. ఎంత గుడ్ న్యూస్ మీరు అర్థం చేసుకోండి. సమాజానికి చెప్పాల్సిన బాధ్యత మనకు తప్ప ఎవరికి ఉంటుంది? మీరు అర్థం చేసుకోండి. ఇక దీన్ని మనం వేరే వాళ్ళకు ప్రమోట్ చేసి వాళ్ళ ద్వారా కూడా మనం డబ్బును సంపాదించవచ్చు. అలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉంది మిత్రులారా. కానీ ఇది స్లో ఇన్కమ్, ఇది 3 కోట్ల ప్రాజెక్ట్ అంతే. కానీ 178 కోట్ల ప్రాజెక్టు. సమయం అంతే మిత్రులారా, సమయం అంతే పని చేస్తూ ఉన్నాం. ఈచ్ వన్ టీచ్ 5, అక్కడ కూడా ఈచ్ వన్ టీచ్ 5. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. రిలయన్స్కైనా, రిక్షా వాణికైనా భగవంతుడిచ్చిన సమయం ఒకటే. భగవంతుని దగ్గర పార్షువాలిటీ లేదు, భేదాభిప్రాయం లేదు, అతని దగ్గర సమానత ఉంది. కానీ వీళ్ళు ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు అనే దానిపైనే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఆధారపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నా సజెషన్, నా అడ్వైజ్ మాత్రం ఏంటంటే స్టెప్ 2లో పనిచేయండి, అప్గ్రేడ్. అయితే ఇందులో కూడా మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్లో కూడా ఒక కొత్త విప్లవాన్ని తెచ్చింది నెక్స్ట్ మనీ కంపెనీ. ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ అనేది పేటిఎంలో ఉంది, యూట్యూబ్లో ఉంది, జొమాటోలో ఉంది, అమెజాన్లో ఉంది, చాలా కంపెనీలలో ఉన్నాయి. తేడా ఏంటిది? ఉదాహరణ చూసినట్లయితే అమెజాన్ చూద్దాం ఫ్రెండ్స్. మీరు అమెజాన్లో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి amazon.in అంటే వెబ్సైట్ డౌన్లోడ్ అవుతుంది, ఇన్స్టాల్ అవుతుంది యాప్. ఆ తర్వాత మీరు షాపింగ్ చేయొచ్చు. అదే అమెజాన్ కంపెనీలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. సంవత్సరానికి 999 రూపాయలు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. కానీ సాధారణ నెంబర్కు ప్రైమ్ మెంబర్లో కొద్దిగా సర్వీసెస్ ఇస్తుంది. ఆ సర్వీసెస్ వాళ్ళకు ప్రొడక్ట్ ఇవ్వడం ఫ్రీగా, డెలివరీ ఛార్జెస్ లేకుండా, ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్స్, ఈ విధంగా సర్వీస్ ఇస్తుంది. సేమ్ అదే కాపీ పేస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ మనీలో కూడా ఫ్రీ అనేది ఆఫర్స్ అండ్ టైఅప్. కానీ మీరు రీఛార్జ్ చేసుకోవాలన్నా, షాపింగ్ చేసుకోవాలన్నా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, మర్చెంటు, బిల్లింగు, బుకింగు, మిగతా సర్వీసెస్ వాడుకోవాలన్నప్పుడు మాత్రమే ప్రైమ్ మెంబర్షిప్. ఆ తర్వాత చూసినట్లయితే వేరే దగ్గర సంవత్సరానికి ఒకసారి ఉంటే, ఇక్కడ జీవితకాలంలో 1 టైమే. మూడోది, ఇక్కడ రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఆ రివార్డ్ పాయింట్స్ అంటే ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. మిత్రులారా, అంటే ఇక్కడ కంపెనీకి ₹1500, ₹270 గవర్నమెంట్. అంటే ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 అన్నప్పుడు పరోక్షంగా మనకి ఇక్కడ తిరిగి వచ్చేస్తున్నాయి ట్రాన్సాక్షన్స్లో. తర్వాత క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత మిత్రులారా, కొన్ని ప్లేస్లలో డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, ఎప్పుడు ఏవి ల్యాబ్స్ కావు. ఇదే కాకుండా ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా కొంత పర్సెంటేజ్ మనకు పండుకున్న డబ్బులు వచ్చే పరిస్థితి మిత్రులారా. ఆ విషయం నాకు తెలిసింది, మీకు చెప్తున్నా అంతే. ఆ తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ 4 రోజులలో మీరు క్లియర్ చేసుకోవచ్చు. కరెక్ట్ టైంకు రావాలి. రెగ్యులారిటీ, పంక్చువాలిటీ, డిసిప్లిన్ మీరు మెయింటైన్ చేయండి.
ఫస్ట్ మీరు అవగాహన పెంచుకోండి. ఇది 3 అంచెల ప్రోగ్రామ్. 3 అంచెల ప్రోగ్రామ్‌లో మొదటి భాగంలో మీరు ప్రైమ్ మెంబర్ తీసుకొని దీన్ని యూజ్ చేయండి. రెండోది 4 రోజులు మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి. ఆ తర్వాత మార్కెట్‌కెళ్ళండి. కానీ విచిత్రం ఏందంటే దీన్ని కింద మీద చేసేస్తా ఉంటారు. మన నిజ జీవితంలో చూడండి, ఒక వ్యక్తి హాస్పిటల్ ఎప్పుడు ఓపెన్ చేస్తాడు? ఫస్ట్ అతను చదువుకుంటాడు. చదువుకున్న తర్వాత హాస్పిటల్ ఓపెన్ చేస్తాడు. కానీ ఇక్కడ చాలామంది అసలు చదవనే చదవరు, హాస్పిటల్ ఓపెన్ చేసే విధంగా రాంగ్ సిస్టంలో పోతారు. రిజల్ట్స్‌లో ఫెయిల్ అయిపోతారు. అందుకే మన టీంలో జీఎస్టీ గ్యారంటీడ్ సక్సెస్ టీమ్, మన దగ్గర ఫెయిల్యూర్ అవ్వడానికి అవకాశం లేదు. ఫెయిల్ కావాలంటే నేను చెప్పింది ఉల్టా చేయాలి మీరు అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితం మీ చేతిలో ఉంది, నా చేతిలో ఏమీ లేదు. నేను మీకు సహకరించే వ్యక్తిని మాత్రమే, మీ సందేహాలను నివృత్తి చేసే వ్యక్తినే, అంతే తప్ప వేరేదేం లేదు మిత్రులారా. ఇక సైన్అప్ చేసినప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి, చేయించినప్పుడు కూడా 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అందుకే 1550 అని చెప్పాం మనం స్టార్టింగ్లోనే. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ 1550 కూడా మనకు రిటర్న్ ఎలా అవుతున్నాయి? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు సేవలలో చూద్దాము. అన్నిటికంటే తక్కువ అడ్జస్ట్మెంట్ అవుతుంది రీఛార్జ్లో. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది. మనకిచ్చిన 1550లో 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది. వెంటనే 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. మొత్తం మనకు యూజ్ కాదు, ఒక రివార్డ్ పాయింట్స్ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. ఎవ్వరు ఇవ్వట్లేదు. ఈరోజు అమెజాన్లో 999 తీసుకుంటున్నారు, ఏమి ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ కంపెనీ ఫ్రీగా రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ట్రాన్సాక్షన్స్లో అడ్జస్ట్మెంట్ అవుతాయి. ఆ తర్వాత క్యాష్ బ్యాక్ వస్తుంది. మళ్ళా క్యాష్ బ్యాక్ కూడా గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్, నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు. దాని తర్వాత ఇక్కడ మనకు బుకింగ్ సెక్షన్ ఉంది. బుకింగ్ సెక్షన్లో 2% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతాయి. 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత నెక్స్ట్ షాపింగ్ ఉంది, మన సొంత పోర్టల్ ఉంది. ఇక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. ఇక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈరోజు కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ, దీన్ని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈరోజు చూస్తే కొన్ని, కానీ రాబోయే రోజులలో ఒక గుండు సూది నుంచి మనకు ఒక ప్లేన్ వరకు కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. పిన్ను నుంచి ప్లేన్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ఫ్రెండ్స్. దాని తర్వాత ఫ్రీ సర్వీసెస్లో బిల్లింగ్ సెక్షన్లో మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ఈ విధంగా అసలు బిజినెస్ అంటే లాస్ అండ్ ప్రాఫిట్ అంటారు బయట, కానీ లాస్ అనే పదమే లేదు ఇందులో డిక్షనరీలో. ప్రైమ్ మెంబర్ అయిన వ్యక్తికి కూడా జీవితాంతం క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ ఇచ్చిన రివార్డ్ పాయింట్స్ రూపకంలో రిటర్న్ అయిపోతుంది. ఆ తర్వాత మిత్రులారా, కంపెనీ ప్రొడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు ఎల్ఐసి ఏజెంట్లు పాలసీలు అమ్మినట్టు, రియల్ ఎస్టేట్లో ఏజెంట్లు ప్లాట్లు అమ్మినట్టు, ఇక్కడ మనము ఈ యొక్క కంపెనీ యాప్ను మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత వాళ్ళు యూజర్గా దాన్ని వాడుకోవచ్చు, అర్నర్ కావాలనుకుంటే పని చేయొచ్చు. అది కూడా వాళ్ళ ఛాయసే తప్ప మన ప్రెషర్ ఏమీ లేదు. ఎక్కడ కూడా కండిషన్స్ లేవు. నేను చెప్పేది ఓన్లీ అడ్వైజ్ మాత్రమే. మీకు 4 రోజులు క్లాస్కు రామనేది కూడా మీరు ఫెయిల్ కాకుండా ఉండడానికి నా అడ్వైజే తప్ప అసలు కండిషన్స్ లేదు సిస్టమ్ ఇక్కడ. నేర్చుకోవాలని కూడా కండిషన్ లేదు ఇక్కడ. కానీ మీరు ఈ మార్గంలో పోతే బాగుంటుందని నా అడ్వైజ్ మాత్రమే. మిత్రులారా, గ్యారెంటెడ్ సేవింగ్ ఉంది, సర్వీసెస్ వాడుకుంటే క్యాష్ బ్యాక్ ఉంది, రివార్డ్ పాయింట్స్ ఎలాగూ రిటర్న్ వచ్చేస్తూ ఉన్నాయి. దాని తర్వాత ఒక గొప్ప వ్యాపారంలో మనం పార్ట్నర్ కావచ్చు ఈ 1770 తోటి. కాబట్టి మీరు ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసే లోపల మీరు డిసిషన్ తీసుకోండి. ఒక యూజర్గా ఎలాగూ మనం వాడుకుంటున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ మనీ చేయడం ద్వారా మనం దేశానికి కూడా తోడ్పడుతున్నాం. స్వకార్యము స్వామి కార్యం రెండు ఉన్నాయి. మిత్రులారా, 18% జిఎస్టీ 270, 1500 కంపెనీకి 1770. ప్రైమ్ మెంబర్షిప్ ఫీజు అది ఓన్లీ వన్స్ ఇన్ లైఫ్ టైం, జీవిత కాలంలో ఓన్లీ ఒక్కసారి. మీరు ఈరోజు ఆత్మ పరిశీలన చేయండి. 1770 రూపాయలతోటి మీరు ఏమైనా వ్యాపారం చేయగలగుదా?
1% సక్సెస్ అయినా 2 కోట్లు ఉంది ఇక్కడ ఇన్కమ్. 99% ఫెయిల్ అయినాక కూడా అసలు ఫెయిల్యూర్కు తావు లేదు, మీ కాన్ఫిడెన్స్ కోసం అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, లర్న్, డూ టీచ్, నేర్చుకొని నేర్పియండి, లేదా మీ జూనియర్ను నేర్చే వాళ్ళ యొక్క స్కూల్లో జాయిన్ చేయండి. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ ఒక ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్, కొత్త మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. అసలు మనము వాడుకునే వస్తువుల పైనే మనకు డబ్బులు మిగులుతున్నాయి, సేవింగ్స్ అవుతుంది. సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయలు. మరి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, పిల్లల ఫీజులకో, పండక్కి బట్టలకో ఈ డబ్బులు ఉపయోగపడతాయి కదా. ఇక రెండో ప్రోగ్రాం రెఫరల్. ఇక్కడే చాలా మంది వేరే వేరే ఆలోచనలు చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళని ఇరికియాలా, లేకపోతే వేరే వాళ్ళని నేను బ్రతిమిలాడాలా, లేకపోతే ఇంకోట అనేది ఉంది. ఎవరిని మనం బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు, బాధ పెట్టాల్సిన అవసరం అసలే లేదు. కానీ మీకు జరిగిన మంచి ఏదైతే ఉందో దాన్ని పంచాలి. ఇది ఒక సమాజ నియమము, ప్రకృతి నియమం. మన దగ్గర ఉంచుకుంటే వేస్ట్ అయిపోతుంది, అది ఇచ్చేసేయాలి సమాజానికి. ఒక చెట్టు ఏం చేస్తుంది చూడండి, కాయలు అవుతున్నాయి, ఫలాలు అయిపోయిన తర్వాత తన దగ్గర ఉంచుకోదు, అది ఇచ్చేస్తుంది. అదేవిధంగా మనము బాగుపడుతూ మనకు మంచి జరిగిన విషయాన్ని సమాజానికి చెప్పాలి, అది మన యొక్క కనీస ధర్మం. అది దాన్నే రెఫరల్ ప్రోగ్రామ్ మిత్రులారా. అది కూడా వాట్సాప్ ద్వారా. ఈరోజు ఎంతోమంది వాట్సాప్ ద్వారా ఏం చేస్తున్నారు, వాళ్ళ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు, వేరేళ్ళ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మనం కూడా అలాంటి పని ఏమన్నా చేస్తున్నామా? పక్కవానికి ఇబ్బంది కలిగించే పని కానీ, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పని కానీ, ప్రకృతికి ఇబ్బంది కలిగించే పని కానీ చేయకూడదు మిత్రులారా. మనము మనుషులము, పశువులే చేయట్లేదు ఆ పని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఎప్పుడు మన జీవితంలో మర్చిపోవద్దు. పక్కవానికి ఇబ్బంది కలిగించొద్దు, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించొద్దు, ప్రకృతికి కూడా, నేచర్కి కూడా ఇబ్బంది కలిగించొద్దు. దానికి తెలుసు, నేచర్కి ఇబ్బంది కలిగిస్తే ఏమవుతుంది అని మనకు తెలిసింది బాగా స్పష్టంగా. కరోనా చూపెట్టేసింది దాని పవర్ ఏంది, ప్రకృతికి పవర్ ఏంది చెప్పేసింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనము ఇది మన జీవితంలో అలవర్చుకుందాం. మీకు మంచి జరిగింది, మీకు సేవింగ్స్ అయ్యింది, ఆ విషయాన్ని చెప్పండి, వైరల్ చేయండి. అప్పుడు వాళ్ళే మీకు మెంబర్లు అయిపోతారు. చాలా స్మాల్ వర్క్ అండి, చాలా స్మార్ట్ వర్క్. కొంతమంది ఏం చేస్తారు, దీన్ని ఎక్కువ ఆలోచన చేస్తారు. రెండు డేంజరే ఫ్రెండ్స్. ఎక్కువ ఆలోచన చేయడము డేంజరే, అసలే ఆలోచన చేయకపోవడము డేంజరే. లో బీపీ డేంజరే, హై బీపీ డేంజరే. ఎప్పుడు మనము నార్మల్గా, సాధారణంగా ఉండాలి, సాదా సీదాగా ఉండాలి. ఆ తర్వాత మిత్రులారా, ఇది చేసిన తాలూకు రీపర్చేజ్ ఇన్కమ్, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, అట్టో బైనరీ. మిత్రులారా, ఈరోజు మీరు చూసే నెక్స్ట్ మనీ 5 to 10%. ఇంకా 90% ప్రిపరేషన్ అవుతుంది, తయారవుతా ఉన్నది. రోమ్ అండ్ సిటీ నాట్ మేడ్ ఇన్ 1 day. అవన్నీ వచ్చేస్తాయి, మీరు దాని గురించి టెన్షన్ తీసుకోకండి. మీరు చేసే పని మీద అటెన్షన్ పెట్టండి. సరైన మార్గంలో, సక్రమమైన మార్గంలో ఉంటే మనం ఎప్పుడైనా డెవలప్ అవుతాం జీవితంలో అన్న సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. కర్మణ్యే వాధికారస్య మా ఫలేషు కదాచన. కర్మ చేయడం అందే నీకు అధికారం ఉంది. ఆ కర్మను పర్ఫెక్ట్గా చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మనము చేసే పనిని రెఫర్ అండ్ అర్న్ అంటారు. అసలు రెఫర్ కోసం కాదు మనం చేసింది, మనం సేవింగ్స్ చేసుకోవడానికి, మనము పొదుపు చేసుకోవడానికి యాప్ తీసుకున్నాం ఒక యూజర్గా. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ సమయం కానీ, సంఖ్య కానీ ఎలాంటి లిమిటేషన్ లేదు. అసలు ఇక్కడ కండిషన్స్ లేవు. నేను చెప్పేది కూడా కండిషన్ కాదు, సలహా. మిత్రులారా, 20% అండి. ఈ డబ్బులు 1500 కంపెనీ, అసలు 999 అమెజాన్ ఎలానో, ఇవి కంపెనీ డబ్బులు అండి. కానీ మన సమయాన్ని, మన శ్రమను గుర్తించిన కంపెనీ. ఒక్కొక్కరి పైన 300, ఎంతమందినైనా చేయండి. కానీ ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే ద్వారా మనం డబ్బులు తీసేసుకోవచ్చు. ఇందులో నుంచి 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అవుతాయి. అందరికి అర్థం కావడానికి సులభంగా ఉంటుంది కాబట్టి ఒక 5 అని చెప్పడం జరిగింది తప్ప 5 అనేది కంపల్సరీ కాదు. ఒక రోజు ఒళ్ళు ఎలా దోముతున్నాము, రోజు పండ్లు ఎలా దోముతున్నాము, రోజు ఉద్యోగం ఎలా చేస్తున్నాము,
ఇది కూడా మన సొంత ఉద్యోగమే, ఇది సొంత వ్యాపారమే. అక్కడ బాస్ ఉన్నాడు, ఇక్కడ బాస్ లేడు. సో మై డియర్ ఫ్రెండ్స్, రెఫర్ అండ్ అర్న్ కంపెనీ ఎలా వర్కౌట్ చేసింది, ఎలా డిజైన్ చేసింది చూడండి మిత్రులారా. ఫస్ట్ మనము రెఫర్ అండ్ అర్న్, ఇక తర్వాత మన పని హెల్ప్ అండ్ అర్న్. ఎవరికి హెల్ప్ చేయాలండి? మిమ్మల్ని నమ్మని వాళ్ళకి కాదు, మిమ్మల్ని నమ్మిన వాళ్ళకి హెల్ప్ చేయండి మొదలు. ఆ కృతజ్ఞత భావం మనకు కావాలి, ఆ గ్రాటిట్యూడ్ మనకు కావాలి. అతని ద్వారా మనకు 300 వచ్చాయి, కానీ అతను ఇవ్వలేదు, సిస్టమ్ ఇచ్చింది. కానీ మీరు చూడండి, పాలసీదారుల సేవా కేంద్రం అని ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? పాలసీదారులకు సేవ చేయడంతో కొత్త పాలసీలు వస్తాయి. మీరు ఎంతసేపు టీముకు ఉపయోగపడాలి, నేను ఉపయోగపడాలి, నేను ఉపయోగపడాలి అనే భావనతోటి ఉండండి. జూనియర్స్ ఫోన్ చేస్తే మీరు సంతోషంగా స్వీకరించండి, దాన్ని బాధగా తీసుకోకండి. ఎవరైతే ఈ విధానాన్ని అలవర్చుకుంటారో మిత్రులారా, పని చేస్తే జీతం వస్తుంది, కానీ సేవ చేస్తే కోటీశ్వర్లు అవుతారు. ఇది సేవ, పని కాదు. నేను చేసేది కూడా ఇప్పుడు పని కాదు, సేవ అనే భావంతో చేస్తున్నా కాబట్టి, ఆ ప్రీతితోటి చేస్తున్నా కాబట్టి నా టీం ఈరోజు 43,000 మంది అయ్యారు. ఇంకా చేయలేకపోతున్నా, సమయం సరిపోవట్లేదు, ఇంకా చాలా పని ఉంది పెండింగ్ చేయాల్సింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఆ భావనతోటి ఉండండి, సేవా దృక్పథంతో ఉండండి. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. నోట్ల సహాయం కాదు ఇక్కడ చేయాల్సింది, మీరు నోటి సహాయం చేయండి, వాళ్ళకు గైడ్ చేయండి. ఎవరైతే నమ్ముకొని మీ వెంట ఉన్నారో వాళ్ళని మీరు రక్షించండి, భక్షించకండి. మిత్రులారా, ప్రార్థించే పెదవులే మీవి అంటే, సహాయం చేస్తే చేతులే మిన్న అంటే, ఈరోజు నలుగురికి మంచి చేసే గుణమే మీదైతే మీరు ఏ మస్జిద్కు, ఏ మందిరానికి, ఏ చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ భగవంతుడే మీ దగ్గరికి వస్తాడు. భగవంతుని భావన మంచి చేయడం. దుఃఖహర్త సుఖకర్త అంటారు. భగవంతుడు దుఃఖాలను హరించి సుఖాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు నలుగురికి సుఖాన్ని ఇవ్వండి, మంచి ఇవ్వండి, ఎవరిని బాధ పెట్టకండి. నేను ముందే చెప్పా, పక్కవానికి బాధ కావద్దు, ప్రభుత్వానికి బాధ కావద్దు. ప్రభుత్వానికి కాదు, పక్కవానికి కాదు, ఎవరికి కూడా బాధ పెట్టొద్దు. మనం బాధ్యత తీసుకో. హెల్ప్ అండ్ హెల్ప్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్. మిత్రులారా, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ 74%, 1110 రూపాయలు ఇన్స్టెంట్గా డబ్బులు ఇస్తుంది గ్రోతింగ్ లెవెల్ ప్లాన్. మిత్రులారా, టోటల్ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలోనే మొట్టమొదటిసారి వచ్చిన కంపెనీ. ఇప్పటి వరకు ఎక్కడ కానీ ఇలాంటి సిస్టమ్ లేదు. ర్యాంకు పెరుగుతుంటే కమిషన్ తగ్గుతుంది, ఇక్కడ కమిషన్ పెరుగుతుంది. మిత్రులారా, రాత్రికి 6% రాయల్టీ, 80%, 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్. మిత్రులారా, 90% పే అవుతుంది డైరెక్ట్ సెల్లింగ్ లోనే, ఎక్కడా లేదు, వితౌట్ ఎనీ కండిషన్స్. గొల్లాలు లేనటువంటి కంపెనీ. ఉదాహరణకు మనం 5 మందిని చేసినప్పుడు ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా ఎంతమందినైనా చేయొచ్చు. కానీ ఒక 5 మంది అనే ఉదాహరణ, ఇది గ్యారెంటెడ్ కాదు. మీరు 5 మ్యాట్రిక్ చేసుకోండి, 4 చేసుకోండి, 2 చేసుకోండి, చేయకండి. మీ భార్య పిల్లల కోసం మీరు ఆలోచన చేయండి. మీ కుటుంబం కోసం మీరు ఆలోచన చేయండి. మిత్రులారా, ఫస్ట్ లెవెల్, ఆ తర్వాత హెల్ప్ అండ్ అర్న్ 25. ఈ విధంగా చూస్తే ఎవరికి వాళ్ళు ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5. మిత్రులారా, 178 కోట్లు. ఒకవేళ కనుక మీకు ఎక్కువ డబ్బులు కావాలనుకుంటే కొద్దిగా ఈచ్ వన్ టీచ్ 5 అనే బదులు ఈచ్ వన్ టీచ్ 6 అనండి, 1000 కోట్లు వస్తాయి. ఇది క్యాలిక్యులేషన్ ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక మనకు వేరే ఆలోచన లేదు. మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవాలి, 4 గంటలు దీనికి సమయం లేదు. ఇక మనకి ఇదే ఆలోచన. అనతి కాలంలోనే మనం లైఫ్లో రిటైర్మెంట్ అయిపోతాము, ఇక శ్రమ లేదు మనకు. మిత్రులారా, ఎంత కావాలనుకుంటే అంత ఉంది. రెగ్యులేటర్ మీ చేతిలో ఉంది. ఇన్కమ్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా, రెగ్యులర్ ఇన్కమ్ కావాలంటే రెగ్యులర్గా పనిచేయండి, అప్పుడప్పుడు ఇన్కమ్ కావాలంటే అప్పుడప్పుడు పని చేయండి. ఇన్కమే వద్దు అనుకుంటే పని చేయకండి, యాప్ను వాడుకోండి. మన భవిష్యత్తు మన చేతిలో ఉంది మిత్రులారా. మన భవిష్యత్తు ఎవరి చేతిలోనూ లేదు, మన చేతిలోనే ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక ఇన్కమ్ రీపర్చేజ్. మిత్రులారా,
రీపర్చేజ్ అంటే లెవెల్ క్యాష్ బ్యాక్. స్క్రీన్ షాట్ చేసుకోండి. పండుకున్న డబ్బులు వస్తాయని చెప్పాను ఇదే. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా 25% 10 లెవెల్స్కి ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు జియో ఫోన్ 2,10,00,000 వాళ్ళ ఆదాయం. ఎలా సాధ్యమైంది? వాళ్ళకు 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు. ఇక్కడ కూడా మనము ఫస్ట్ మనం యూజర్, ఒక 5 మంది యూజర్స్, అంతేనండి. సేమ్ ఫార్ములా. కాకపోతే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి టీం తయారు చేశారు, మనము డబ్బులు సంపాదించుకుంటూ టీం తయారు చేస్తా ఉన్నాం. ఉదాహరణకు మిత్రులారా, 1,00,000 టీం తయారైందండి. ఒక రోజులో కాదు ఫ్రెండ్స్, కొంచెం టైం పడుతుంది. జియో కూడా ఒక్క రోజులో కాలేదండి. మంచి పనులకు ఎప్పుడు టైం పడుతుంది, చెడ్డ పనులు మాత్రం తొందరగా అవుతాయి. కన్స్ట్రక్షన్కు టైం పడుతుంది, డిస్ట్రక్షన్కు టైం పట్టదు. మిత్రులారా, 1,00,000 మంది టీంలో వాళ్ళ ఇంట్లో జియో ఫోన్ ఉండొచ్చు, ఓడా ఉండొచ్చు, ఐడియా ఉండొచ్చు, ఎయిర్టెల్ ఉండొచ్చు. ఒక ఇంట్లో 2 ఫోన్లు ఉన్నాయి, ₹200 అంటే ₹400 2 రీఛార్జ్ చేసుకున్నారు. వాళ్లకు 2% అంటే ₹8 క్యాష్ బ్యాక్ వచ్చింది. అందరికి కలిపితే 8 లక్షలు, అందులో 25% అయితే ₹2,00,000. దాన్ని 10 లెవెల్స్కు పంచితే ₹20,000 ఇన్కమ్ ఓన్లీ మొబైల్ రీఛార్జ్. ఎవరిని రీఛార్జ్ చేసుకోమని చెప్పలే, వాళ్ళంతలా వాళ్ళే టిఫిన్ చేయకపోయినా సరే, భోజనం చేయకపోయినా సరే వెంటనే రీఛార్జ్ చేసుకుంటారు, ఎవరు చెప్పకపోయినప్పటికీ. దానిపైన మనకు డబ్బులు వస్తా ఉన్నాయి, అర్థం చేసుకోండి ఇక్కడ. ఆ తర్వాత ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు? మరి రీఛార్జే కాదు కదా, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎన్నో వస్తువులు ఉన్నాయి, ఎన్నో సేవలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది, వీటన్నిటిపైన క్యాష్ బ్యాక్ వస్తుంది, దానిపైన కూడా వస్తుందిగా. కాబట్టి ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. అన్లిమిటెడ్ ఇన్కమ్ స్కోప్ ఉంది మిత్రులారా. ఆ తర్వాత చూస్తే మన కష్టార్జితంలో 10% డిడక్షన్ అవుతుంది. ఈరోజు చిన్న ఇన్కంలో మీకు తెలియదు, అదే మీరు ₹1,00,000 వస్తే 10,000, 10 లక్షలు వస్తే ₹1,00,000 డిడక్షన్ అవుతుంది అక్కడ. ఇక్కడ ₹1 కాదు మిత్రులారా, ఎంత గుడ్ న్యూస్ చూడండి. 100% క్యాష్ బ్యాక్ ఇన్కమ్ వాడుకోవచ్చు. అవి సర్వీసెస్లో ఎలక్ట్రిసిటీ బిల్ అయితే, మీ గ్యాస్ బిల్ అయితే, పోస్ట్ పెయిడ్, ల్యాండ్ లైన్, మెట్రో, ఫ్లైట్, హోటల్, టూరు, నెక్స్ట్ షాపింగ్, మచ్ మోర్. మిత్రులారా, ఎక్కడ కూడా ₹1 స్ట్రక్ కావట్లా. ఆ తర్వాత చూస్తే 4వ ఇన్కమ్ 10 లెవెల్స్ తర్వాత ఆ టీం కూడా మనదేగా. ఇక్కడ మనకు రాయల్టీ ఇస్తుంది. రాయల్టీ అంటే రాయల్టీనండి, కానీ నెట్వర్క్లో రాయల్టీ గొల్లాలు పెడతారు. నాకు ఎన్నో రోజుల నుంచి డౌట్ ఉండే, అది నెక్స్ట్ మనీ క్లియర్ చేసింది. మిత్రులారా, రాయల్టీ మనం ఫ్రంట్ లైన్లో 5 మంది ప్రైమ్ మెంబర్స్, అందులో ఒక్కరు లెవెల్ 10th టచ్ అయినా 5 + 9 ప్రైమ్ మెంబర్లు 14 మంది అయిపోతే అన్లిమిటెడ్ డెప్త్ 1%. మిత్రులారా, సైడ్ లెగ్ లేదు, పీవీబీవీ లేదు, రాత్రి 12 గంటలకు వస్తుంది ఫ్రెండ్స్. రాయల్టీ అంటే రాయల్టీ. ఒక్కసారి పనిచేసిన తాలూకు తర్వాత వచ్చేటటువంటి దాన్ని రాయల్టీ అనే దానికి నిజమైన నిదర్శనం ఇచ్చిన ఏకైక కంపెనీ నెక్స్ట్ మనీ. ఇక మనము తెచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలు, వాళ్ళను మనము సిల్వర్ కావడానికి సహకరించండి. ఎవరిని బాధ పెట్టకండి, ఎవరిని మీరు ఇబ్బంది పెట్టకండి, బాధ్యత మాత్రం తీసుకోండి. వాళ్ళు సిల్వర్ అయితే మనం గోల్డ్ అవుతామో. 5 మంది అన్లిమిటెడ్ డెప్త్ 2%, 1% సిల్వర్కి వెళ్తుంది, 1% మనకి వెళ్తుంది. ఆ తర్వాత మిత్రులారా, ఏ కంపెనీలోనైనా ఇన్కమ్ ఎక్కువ ఇచ్చినప్పుడు టార్గెట్ టప్ చేస్తుంది. ఈ కంపెనీ ఈజీ చేసింది. మీరు తెచ్చిన వాళ్ళనే కాదు, ఈ 10 లెవెల్స్లో ఎవ్వరు ఒక్కరు ఒక్కొక్క లెవెల్లో ఒక్క గోల్డ్ అయినా కూడా 5 లెగ్గులలో 5 గోల్డ్ అయితే మనం డైమండ్ అవుతాం. డైమండ్ అయినప్పుడు 3% అన్లిమిటెడ్ డెప్త్, సేమ్ డిఫరెన్షియల్. మిత్రులారా, ఈ విధంగా ఈజీ చేసింది. ఇక్కడ వచ్చే రాయల్టీలన్నీ కూడా మన టీం అయితే ఇప్పుడు క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, కంపెనీ రాయల్టీ మిత్రులారా క్రౌన్ డైమండ్. మొట్టమొదటిసారి నా 32 ఇయర్స్లో మిత్రులారా, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఇన్కమ్. అండర్లైన్ చేసుకోండి, ఎలాంటి టార్గెట్ లేదు ఇక్కడ మెయింటైన్ చేయాల్సింది. ఆ తర్వాత
కేవలము ఒక్కొక్క లెగ్గులో 10 లెవెల్స్లో 5 లెగ్గులలో 5 డైమండ్ చేస్తే క్రౌన్ డైమండ్. నా ఎస్టిమేషన్ టైం 2 సంవత్సరాలు 24 నెలల్లో రీచ్ అవుతాము. కానీ కంపెనీలో 11 నెలలకే రీచ్ అయ్యారు మిత్రులారా. ఈరోజు ఒక్కొక్కరి ఇన్కమ్ 3 నెలలకోసారి ఇస్తారు. ఇది 9 లక్షల రూపాయలండి. మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కంపెనీ రాయల్ క్రౌన్ డైమండ్ కూడా ప్రవేశపెట్టింది. అవన్నీ తర్వాత డిస్కషన్లో తెలుసుకుందాం మిత్రులారా. పని చేస్తూ వెళ్ళండి, పదవులు అవే వస్తాయండి. పదవుల కోసం ప్రాకులాడాల్సిన అవసరం లేదు మనకు, ప్రయాసపడాల్సిన అవసరం లేదు మనకు. పనిని మీరు లవ్ చేయండి, పనిని మీరు ప్రేమించండి, జూనియర్లకు మీరు సహకరించండి, అన్ని ర్యాంకులు వస్తాయి. ఆ తర్వాత మిత్రులారా ఇంకొక రాయల్టీ లీడర్షిప్, ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనుకున్నాం మనము. ఆ 5 మందికి మీరు హెల్ప్ చేయండి. వాళ్ళు హెల్ప్ తీసుకోకపోతే వదిలేసేయండి, దానికి మనం ఏం చేస్తాం కానీ అతని ఫెయిల్యూర్కు మనం కారణం కావద్దు. అతని ఫెయిల్యూర్కు అతనే కారణం కావచ్చు. మన కారణం చేత, మన యొక్క తప్పుతోటి ఒక వ్యక్తికి నష్టం జరగదు మిత్రులారా. సో ఈచ్ వన్ టీచ్ ఫైవ్, ఆ 5కు హెల్ప్ చేస్తే మీకు అతనికి వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది. ఈ విధంగా మిత్రులారా మనము సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు. ఆ తర్వాత చూస్తే ఈరోజు ఎవరైతే వస్తుండ్రో సైన్ అప్ అయినప్పటి నుంచి, ఎవరైనా మిత్రులారా ప్రైమ్ మెంబర్ అయినప్పటి నుంచి కాదు, రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి 30 రోజుల కాలంలో మనం కనుక 5/25 పూర్తి చేసుకుంటే మనకు అడిషనల్గా గోవా ప్రోగ్రాం ఉంది కంపెనీ ఖర్చులతోటి. ఆ తర్వాత 90 రోజులు అంటే ఇంకా 2 నెలల టైం ఉంది. మనము తెచ్చిన ఈ 5 మందిని గోవాకు తీసుకెళ్తే మనము దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ 90 డేస్ మన జీవితంలో చాలా ప్రధానమైనటువంటి టైం మిత్రులారా. ఒకవేళ ఏదైనా కారణం చేత, అర్థం కాకనో ఇతరత్ర కారణాల చేత 90 డేస్లో ఇది రీచ్ కాకపోతే అతను బాధపడతాడనే ఉద్దేశంతో అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఈ టైం లిమిట్ ఎత్తేయడం జరిగింది మిత్రులారా. 5/25, 125, 625 ఎప్పుడైనా సరే పూర్తి చేసుకుంటే అతను గ్యారెంటెడ్గా ఫారెన్ టూర్కి ఎలిజిబుల్. ఈరోజు ఎవరైనా మన టీంలో పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోమని చెప్పండి. కంపెనీ నుంచి సపోర్టు మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ 1500 తీసుకుంటే 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది కంపెనీ. ఎక్కడ ప్రైమ్ మెంబర్షిప్లో లేదండి. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 అని తెలుసుకున్నాం. నష్టమే లేనటువంటి వ్యాపారం. ఆ తర్వాత పనిచేసే వాళ్లకు గోవా, దుబాయ్ ఎంకరేజ్మెంట్ ఉంది. ఆ తర్వాత రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మిత్రులారా. మరి ఇప్పుడు కరోనా గురించి ట్రైనింగ్స్ ఫిజికల్ ఆపారు, కానీ మన సీనియర్స్ నెక్స్ట్ టైకూన్ చేస్తున్నారు. మీ సీనియర్స్ ద్వారా మెసేజ్ తీసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే నేను ప్రతిరోజు తెలుగులో జనవరి నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఫ్రెండ్స్. డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి మీరు చెప్పొచ్చు, లేదా మీరు చెప్పలేకపోతే మీరు వాళ్ళని అటెండ్ కావని ఇన్విటేషన్ ఇవ్వచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఈ రంగంలో బాగుపడతా ఉన్నా. గత సంవత్సరం నుంచి నేను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా ఒక హ్యాపీ లైఫ్ను నేను ఎంజాయ్ చేయగలుగుతున్నా లీగల్ మార్గంలో. కాబట్టి మీరు కూడా ఇక కష్టాలు మీకు సమాప్తం అయిపోయినాయి అనే ఉద్దేశంతో మీ దృష్టికి నేను తెస్తున్నా తప్ప ఇందులో ఎలాంటి కండిషన్స్ లేదు మిత్రులారా. మనం ఫస్ట్ మనం బాగుపడదాం, మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనం బాగుపరుద్దాం మిత్రులారా. ఆ తర్వాత అప్లికేషన్ మీరు పర్ఫెక్ట్ చేయడానికి, మిస్టేక్స్ జరగకుండా నైట్ టైంలో ఎడ్యుకేషన్ తీసుకుంటాం. 4 రోజులలో మీరు పర్ఫెక్ట్ అవుతారు. లేదంటే మళ్ళీ రండి, దీనికి ఏం ఎంట్రీ ఫీజు లేదు మిత్రులారా. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మీ కాన్ఫిడెన్స్, మీకు అసలు కేసు ఫెయిల్ కానంత వరకు మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి. ఆ తర్వాత ఎన్ని చెప్పినప్పటికీ కొన్ని అనుమానాలు మీ లోపల ఉండొచ్చు, ఏమో సక్సెస్ అవుతామో కాదో. అయినప్పటికీ మిత్రులారా విన్ విన్ ఫార్ములా, విన్ విన్ ఆఫర్ అంటే మీరు పని చేయకపోయినప్పటికీ ఈ స్క్రీన్ షాట్ చేసుకోండి. ఈ యాప్ను వాడుకోవడం ద్వారా సంవత్సరానికి 16,731 ఉదాహరణ. మరి మిత్రులారా ఈ డబ్బుతోటి పిల్లల ఫీజులకో, పండక్కి బట్టలకో ఉపయోగపడుతుంది కదా.
కాబట్టి ఈ 1770 తోటి ఈరోజు మీరు బ్రేక్ఫాస్ట్ చేసే లోపల డిసిషన్ తీసుకొని మీరు ఈరోజే ప్రైమ్ మెంబర్ కాండి. ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి, మిమ్మల్ని సక్సెస్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ తర్వాత రెగ్యులర్గా మీరు రాండి, నన్ను కాపీ పేస్ట్ చేయండి, నేను చేస్తున్నా మీరు చేయండి, పని చేయండి. సైన్అప్ చేయని వాళ్ళు వెంటనే మీరు మీటింగ్ కాగానే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అక్కడ క్రియేట్ యువర్ అకౌంట్ వస్తుంది. మీకు ఎవరైతే పరిచయం చేశారో చెప్పారో అతని యూజర్ నేమ్ తీసుకోండి, ఫస్ట్ బాక్స్లో టైప్ చేయండి, పక్కన చెక్ ఉంటుంది, చెక్ చూడండి, అతని పేరు మొబైల్ నెంబరు యూజర్ నేమ్ కరెక్టా కాదా, కరెక్ట్ అయితే కన్ఫర్మ్ చేయండి. చేసిన వెంటనే కంగ్రాచ్యులేషన్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో మీ ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి, ఐదో స్టెప్లో మీ యొక్క ఫుల్ నేమ్, పాన్ కార్డ్ లేదా బ్యాంక్ అకౌంట్ అనుసారంగా, ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మీరు ఇక ఈ కంపెనీ లీగల్ కంపెనీ, భారత ప్రభుత్వం గుర్తించిన కంపెనీ కాబట్టి భారత ప్రభుత్వ గైడ్లైన్స్ చెప్తా ఉన్నాయి, డైరెక్ట్ సెల్లింగ్లో ఎవ్వరు వచ్చినా కూడా కంపల్సరీ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. సో మిత్రులారా, అన్నీ ఉన్నా మంచిదే, లేదంటే పాన్ కార్డ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఆ తర్వాత ఫ్రెండ్స్ మీ మొబైల్ ఓపెన్ చేసుకొని ఎడిట్ ప్రొఫైల్ చేసుకొని మీ బ్లడ్ రిలేషన్ను నామినీగా పెట్టుకోండి, మీ ఏజ్ మీ అడ్రస్ ఇచ్చేసి అప్డేట్ యువర్ ప్రొఫైల్ అనండి. ఆ తర్వాత డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు అక్కడ వాలెట్ను నొక్కినట్లయితే యాడ్ మనీ వస్తుంది, యాడ్ మనీ నొక్కిన వెంటనే అక్కడ మీకు 1770 కనిపిస్తుంది, ప్రెస్ చేయండి. మీరు ఐసిఐసిఐ గేట్వే ఉంది, మీరు మీ అకౌంట్ ద్వారా నెక్స్ట్ మనీలోకి డబ్బులు మీరు తెచ్చుకోవచ్చు. అది గూగుల్ పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, ఆన్లైన్ అకౌంట్ అయితేనేమి తెచ్చుకోవచ్చు మిత్రులారా. అన్నిటికంటే ఫాస్ట్గా మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అవుతుంది. ఆ తర్వాత హోమ్ పేజీలో రైట్ సైడ్ డౌన్లో ప్లస్ మార్క్ నొక్కినాక అప్గ్రేడ్ ఉంటుంది. అప్గ్రేడ్ అనగానే డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయండి, తప్పు చేయకండి, సమయం వ్యర్థం అవుతుంది. క్రాస్ చెక్ చేసుకున్నాక అప్గ్రేడ్ అనండి. వెంటనే కంగ్రాచ్యులేషన్ వస్తుంది మిత్రులారా, మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే బాధ్యత మీరు తీసుకోండి. 1% మీరు ఇంట్రెస్ట్ పెట్టుకోండి, నేను మీకు 100% నేను సహకరిస్తాను మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మరి డైరెక్ట్ సెల్లింగే గొప్పది అవుతే ఆ డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చిన సర్వీస్ సెక్టార్ మొట్టమొదటి కంపెనీలో మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్ మన టీం అండి. అలాంటి గొప్ప టీంలో మనం ఉన్నప్పుడు గొప్పగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ పని చేయాల్సింది త్రివేణి సంగమం, ముగ్గురు మిత్రులారా, మనము చేయాలి, కంపెనీ ఉండాలి, సీనియర్స్ మంచిగా ఉండాలి. కానీ ఇప్పటి వరకు మన జీవితంలో మనం మంచిగా ఉన్నామో కంపెనీ ప్రాబ్లం అనే చేసింది, లేదా సీనియర్ అన్న ప్రాబ్లం చేశారు. కానీ ఇక్కడ ఆ త్రివేణి సంగమం ఏర్పడ్డది మిత్రులారా, మంచి సీనియర్లు దొరికారు, మంచి కంపెనీ దొరికింది, మనం ఎలాగో మంచిగా ఉన్నాం కాబట్టి గ్యారెంటెడ్ సక్సెస్ ఇక్కడ ఉంది. కాబట్టి మన టీంలో ఇక మనం కొద్దిగా మనం సక్సెస్ అయ్యే వాళ్ళ చేయి పట్టుకుంటే ఒక నమ్మకాన్ని గుడ్డి నమ్మకం అంటాము, ఆ విధంగా ఎవరైతే నమ్మి పని చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ సొమ్ముంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే అతని జూనియరే సుభాష్ చంద్ర సార్ ఒక మెకానికల్ ఇంజనీర్, ISO 9000 సర్టిఫైడ్ కంపెనీస్కు ఇంటర్నేషనల్ ట్రైనర్. ఈరోజు అతను మన సీనియర్ కావడం మన అదృష్టం మిత్రులారా. నెక్స్ట్ టైకూన్స్ను డిజైన్ చేసి అతని యొక్క అపారమైనటువంటి కార్పొరేట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో చాలా 199 రూపాయలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావాలనే ఉద్దేశంతో మై డియర్ ఫ్రెండ్స్ ఆ విధంగా నెక్స్ట్ టైకూన్స్ ఇచ్చారు. నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది, లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మెడ కింది భాగానికి ఖర్చు పెట్టాము, ఇప్పుడు మెడ పై భాగానికి ఖర్చు పెట్టండి. నేను 2 సార్లు ట్రైనింగ్కి వెళ్ళొచ్చాను, మీరు కూడా ట్రైనింగ్ అటెండ్ కాండి, మీ ఫ్రంట్ లైన్ను మీరు అటెండ్ చేసే బాధ్యత తీసుకోండి, ఎవరిని బలవంతం చేయాల్సిన అవసరం లేదు. అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా గారు. ఈరోజు మిత్రులారా నా టీం ఇంత ఏర్పడ్డదంటే జనవరి నుంచి నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా, నా డిజిటల్ గురు నాకు ఇది నేర్పించింది. ఆ సరే మీరు కూడా నేర్చుకోవచ్చు, మీరు కూడా మాట్లాడవచ్చు సార్ తోటి. అలాంటి ఒక గ్రేట్ మనకు నెట్వర్కర్స్ దొరికినరు, ఇది మన పూర్వజన్మ సుకృతం మిత్రులారా. అయితే మరి ఈరోజు మీ సమయం, విలువైన సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు మీ ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఫ్రెండ్స్. అయితే ఇప్పటి వరకు మీకు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మరి ఆ విషయాలను కనుక మీరు ఒకసారి గమనించినట్లయితే మరి ఇప్పటి వరకు మన జీవితంలో చాలా మంది చెప్పినవి మాత్రమే
మనము విన్నాం. కానీ ఇక్కడ లైవ్లో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్స్ చేసుకోండి. నేను ఇప్పుడు యాప్ ఓపెన్ చేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. ఈరోజు ఇది నెక్స్ట్ మనీ యాప్ అండి. దీంట్లో మనకు రైట్ సైడ్ పైన బెల్ ఐకాన్ ఉంది, అది ఓపెన్ చేస్తే మన యొక్క రిజిస్ట్రేషన్ డేట్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55:24. ఎందుకంటే మా సీనియర్ నాకు ఒకటే చెప్పిండు, 9 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పట్లో హిందీలో ఒకటే జరిగేది, ఉదయం 9 రాత్రి 9, కంపెనీ ట్రైనింగ్ మిత్రులారా. అయితే నా సీనియరు, నా వెల్విషర్ కాబట్టి నాకు 32 సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ఈ సిస్టంలో నాకేం నాలెడ్జ్ లేదు. అయితే మిత్రులారా, ఎవరమైనా కూడా మనం కొద్దిగా ఓపెన్ మైండ్ పెట్టుకున్నట్టయితే డెవలప్మెంట్ అవుతాం. ఈరోజు రాజా సార్ చెప్తా ఉంటారు మీటింగ్లో, నాకు ఎక్కువ చదువు లేదండి, నేను 10వ తరగతి అని చెప్తారు. కానీ పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఫెయిల్ అవుతుర్రు. ఎందుకు ఫెయిల్ అవుతుర్రు అంటే ఆ ఈగోతోటి అన్నమాట. నాకు బాగా తెలుసు, అన్ని తెలుసు అనే ఈగోతోటి మనమే పతనం అవుతున్నాం ఫ్రెండ్స్. ఆ ఈగోను కొద్దిగా పక్కకు పెట్టాలి, మనం నేర్చుకోవాలనే భావన మనకు ఉండాలి. ఇకపోతే మీకు ఇంకొక విషయం చెప్పా సార్, నేను అదే రోజు నాడు ప్రైమ్ మెంబర్ అయ్యాను, మీరు కూడా ఈరోజు 1770 బాధ్యత తీసుకోండి, నా చేయి పట్టుకోండి, కలిసి మనం పని చేద్దామని చెప్పా. మరి నిజమేనా? నేను అయిననా కాలేదా? చూడండి మిత్రులారా, సైన్అప్ చేసినప్పుడు 50, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1500. 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019. ఇంకో విషయం ఏం చెప్పా, ఆ రోజు రాత్రి మీటింగ్కి వెళ్ళాను 3వ తారీఖు, 4, 5, 6వ తారీఖు మిత్రులారా. ప్రతిరోజు సైన్అప్ ఎవరిని చేయించినా మనకి 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పినా మనకు టెన్షన్ లేదు, ఎందుకంటే రివార్డ్ పాయింట్స్కు ల్యాప్సేషన్ లేదు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నేను పనిచేస్తున్న మిత్రులారా. అన్యదా మీరు ఏం భావించొద్దు. నేను ఒక విషయం మాత్రం నా కుటుంబ సభ్యులనే భావనతోటి చెప్తున్నా, స్పెషల్గా మన 2 రాష్ట్రాలకు ఒక బిరుదు ఉంది, ఆంధ్రులు ఆరంభ సూరులు అని. అంటే పని చేస్తాము, మధ్యలో వదిలేస్తాము. ఆ అలవాటు మనకి ఎక్కువ ఉంది. ఆ అలవాటును మనము మారుద్దాము. అది ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో తెలియదు. మీ సహకారంతో దాన్ని మార్చాలని నేను నిర్ణయించుకున్న మిత్రులారా. అందుకే నేను రోజు పని చేస్తాను, మీరు రోజు పని చేయండి. మనము ఒక గ్రేట్ పర్సన్గా తయారవుదాం. ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా, మరి నేను ఆ డబ్బులు 1770 రూపాయలు కనుక దాచుకుంటే నాకు ఏమయ్యేది, ఈరోజు ఇక్కడికి వస్తే ఏమైంది? కేవలం సంవత్సర కాలంలో 3వ తారీఖు అక్టోబర్ నుంచి మరి ఈ డబ్బులు నేను రోజు పని చేయడం ద్వారా మిత్రులారా 3,81,795 రూపాయలు అయ్యాయి. మరి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, ఇది ఎంత గొప్ప విషయమో మీరు ఆలోచన చేయండి మిత్రులారా. దాని తర్వాత చూస్తే ఒక యావరేజ్గా 3 నెలల ఇన్కమ్ చూద్దాం మనం ఎలా ఉంది. ఎందుకంటే మిత్రులారా, నాకు తెలుగులో చెప్పేవాళ్ళు లేకపోయినా నేను సాధించగలిగినప్పుడు, నేను మీ పక్కన ఉన్నప్పుడు నాకంటే ఎక్కువ తీసుకునే అవకాశం మీకుంది ఆచరించినట్లయితే. చూడండి మిత్రులారా, ఇది ఒక 3 నెలల యావరేజ్ ఇన్కమ్ 1,92,135 రూపాయలు. అంటే సుమారుగా 62,63 రూపాయలు అండి. మరి అర్థం చేసుకోండి మీరు, నేను ఏం చేస్తున్నా, నేర్చుకుని మీకు నేర్పిస్తున్నా. లర్న్ డ్యూటీ, సత్యనారాయణ స్వామి కథ రోజు అదే ఉంటుంది, మీరు కూడా రోజు అదే చెప్పాలి. లేదా మీరు చెప్పకపోతే మీ వాళ్ళని అటెండ్ చేసుకోండి, నేను చెప్తున్నా, సపోర్టింగ్ సిస్టమ్. కానీ మిత్రులారా, స్టార్టింగ్ 90 డేస్ అనేది కొద్దిగా పెయిన్ తీసుకోవాలి. ఎందుకు పెయిన్ తీసుకోవాలి సార్ అంటే, మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలలో రోజుకు 10 గంటలు పని చేసినా మనం బ్రతుకుతున్నాం తప్ప బ్రతుకులలో మార్పు లేదు. కానీ ఇక్కడ మీకు ఏం జరుగుతుంది మిత్రులారా, ఈ 90 రోజులు మాత్రం ఎవరైతే రెగ్యులర్గా పనిచేస్తారో ఫెయిల్ కావడానికి కుదరదు. మా సీనియర్ నాకు చెప్పిన మస్ట్ విషయం అదే. కాబట్టి మిత్రులారా, నేను పంచభూతాల సాక్షిగా చెప్తున్నా, మీరు ఎలా చెప్పినా నమ్ముతారు మీరు. నేను మార్కెట్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే కూడా ఇయర్ ఫోన్ పెట్టుకొని వెళ్ళా. ఎందుకు? కమిట్మెంటే. చూడండి మిత్రులారా, మొదటి 3 నెలలలో 8,715. అసలు అబద్ధం చెప్పడానికి అవకాశం లేని సిస్టమ్ అండి. అసలు అబద్ధాలు చెప్పేటోళ్ళు ఇలా ఉండడం కూడా కష్టం. అబద్ధాలు చెప్పలేము, అసలు అవసరం లేదు. మొదటి 3 నెలలు మిత్రులారా, 90 రోజులు మీరు ఒక అకుంఠిత దీక్షతోటి ఒక నెక్స్ట్ మనీ మాల వేసుకోండి. మీరు రోజు ఉదయం రాత్రి నేను పంపించే ప్రతి ఇన్విటేషన్ మీరు అటెండ్ కాండి డిజిటల్ సిస్టమ్ ద్వారా.
కానీ ఆంధ్రులు ఆరంభ సూరులు. ఆంధ్రులు అంటే మీరు అట్లా అనుకోకండి, తెలంగాణ మేము గ్రేట్ అని కాదు. మనం అందరం తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఆంధ్రానేనండి. ఎక్కడ నన్ను ఉండండి, మీరు ఏ రాష్ట్రంలో నన్ను ఉండండి, తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఆంధ్రానే. అంతే తప్ప నేను ఏదో తెలంగాణ సపరేట్, ఇంకా తెలంగాణ ఇంకా డేంజర్ అండి. ఎందుకంటే నిజాం పరిపాలించిండు కాబట్టి నవాబ్గిరి ఎక్కువ ఉంటుంది ఇక్కడ, కాబట్టి అది చాలా డేంజర్ ఇంకా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనించండి. నేను మీకు ఇంకో విషయం చెప్పా, పండుకుంటే కూడా మీకు డబ్బులు వస్తాయి సార్ అని చెప్పా. సార్ అదేలా సాధ్యం అవుతుందండి? చూడండి, మీరు పండుకోండి, వాష్రూమ్లు ఉండండి, పూజా రూమ్లు ఉండండి, టిఫిన్ చేయండి, మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను మీరు మీటింగ్లో ఉన్నా, ఈ పని మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడే లైవ్లో 9:09:46 ఎవరో రీఛార్జ్ చేసుకోరు, నాకు తెలియదు, నేను చెప్పలే, మీ అంబడే ఉన్నా. 8:02:09, 8:04 7:59, 7:59:03, 7:58:04, 7:57, 7:56. మిత్రులారా చూడండి, వాళ్ళు మీ అంబడే ఉన్నా నేను. 7:33, 7:33. చూడండి ఫ్రెండ్స్, ఎవరెవరు ఎక్కడెక్కడ చేసుకుంటుర్రో మనకు తెలియదు, మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ తర్వాత 7:29, 6:46, 6:28, 6:24, 22 అంటే రాత్రి మిత్రులారా 10:50, చూడండి మిత్రులారా, ఇంత మంచి బ్యూటిఫుల్ సిస్టమ్ మనకుంది. కాబట్టి పండుకున్నా మనము ఎక్కడున్నా మనకు డబ్బులు వచ్చే గ్రేట్ సిస్టమ్ ఉంది. ఇంకొక విషయం మీకు చెప్పాను నేను, సార్ మరి నేను ఈరోజు 34,000 మంది టీం ఉంది సార్ అని చెప్పాను. నిజమో అబద్ధమో తెలియదు, కానీ నేను అందరినీ చేయలే, నాకు తెలియదు, మీరు కూడా మీ సీనియర్స్ కూడా నాకు తెలియదు చాలామంది. 43,608 మంది అండి. కానీ నేను ఇంతమందిని తీసుకురాలే మిత్రులారా. నేను కూడా ఒక 31 మందికి ప్రచారం చేసిన. మీకు చెప్పా కదా, నేను నమ్మే వాళ్ళు ఉంటారు, అనుమాన పడే వాళ్ళు ఉంటారు. మనం నమ్మిన వాళ్ళతో పని చేసిన 12 మంది నమ్మినరు, ప్రైమ్ మెంబర్ అయిపోయారు. మిగతా ఇంకా 19 మంది ఏం చేశారు? నమ్మలే, నన్ను సిస్టమ్ను నమ్మలే. నో ప్రాబ్లం, నేనైతే బతుకుతున్నా కదా. అయితే మిత్రులారా, ఈ పని చేసినందుకు మనకు ఒక చార్ట్ ఉంది, ఈచ్ 1 టీచ్ 5, 5, 25, 125. మిత్రులారా చూడండి, 625 ఈ స్ట్రక్చర్ చూడండి మిత్రులారా. 25 బదులు 51 అయిపోయిందిగా, 125 బదులు 130 అయిపోయిందిగా. 625లో కూడా 1082 ఆల్రెడీ ఇక్కడ చూడండి 234 మంది అయిపోయారు. దానికి ఇంకా 800 మంది నా చేతిలో ఉండరు, వాళ్ళు ప్రైమ్ మెంబర్ అయితే అయిపోయాగా. అయితే మిత్రులారా, 5 సంవత్సరాలు నేను డిసైడ్ చేసేసుకున్న 178 కోట్లకు. ఇది నేను ఉట్టిగా చెప్పట్లా, క్యాలిక్యులేషన్ చెప్తుంది. రోజు నేను పని చేయాలా, అంతే తప్ప ఒక కలెక్టర్ కావాలంటే రోజు చదువుకోవాలి, అంతే తప్ప కలెక్టర్ కావాలంటే కలెక్టర్ అవుతాడా ఏంటి? మిత్రులారా మీరు ఇక్కడ చూడండి, సంవత్సర కాలమే అయింది నాకు. 6 నెలలు కదా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు కదా, ఒక లెవెల్ 6 నెలలు కదా. మిత్రులారా మరి నాకు 2 లెవెల్లే పూర్తి కావాలి, 3 అయినాయి కదా. కాబట్టి నేను క్యాలిక్యులేషన్ నమ్ముతున్నా, పనిని నమ్ముతున్నా. కర్మణ్య వాధికారస్య మా ఫలేషు కదాచన, కర్మ చేయడం అనేది నీకు అధికారం ఉంది. జూనియర్లకు సహకరిస్తున్నా, నాకు అందరూ సహకరిస్తున్నారు, నాకు ఎవ్వరూ తప్పుగా అనిపించట్లేదు మిత్రులారా. కొందరు అర్థం చేసుకున్న వాళ్ళు లేటుగా వస్తారు, నో ప్రాబ్లం, వాళ్ళు కూడా మన వాళ్ళే. చూడండి 10 లెవెల్స్ వరకు వస్తే సిల్వర్ రాయల్టీ సిగ్నల్ వచ్చింది, అక్కడ సింబల్ చూడండి. మరి సార్ మరి మీరు చెప్పారు కదా రాత్రికి వస్తుంది రాయల్టీ అన్నారు, నిజమా కాదా? నాకు చెప్పలేదు ఎందుకని మీరు నన్ను అడుగుతారు మిత్రులారా. చూడండి నేను ఏది చెప్తానో అదే చేస్తాను. మీరు కూడా ఈ రోజు నుంచి మీ జీవితంలో ఏది చెప్తారో అదే చేయండి మిత్రులారా. అయితే సత్యమేవ జయతే, సత్యాన్ని మనం రక్షిస్తే సత్యం మనల్ని రక్షిస్తుంది మిత్రులారా. చూడండి మనకు రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది సార్ మీకు అని నేను చెప్పాను, వాస్తవమా కాదా? మీరు చూడండి మిత్రులారా, సిల్వర్ రాయల్టీ చూడండి, నేను మీకు రౌండ్ అప్ చేస్తాను, టైం చెప్తాను. అందులో 10% డిడక్షన్ అవుతుంది కదా. 12:55:26 చూడండి మిత్రులారా, 15 రూపాయలలో 1% అంటే 10% అంటే ₹50 13.50. రాత్రి 12:59:47 1 గంట 22 నిమిషాలకు 1 గంట 2 నిమిషాల 12 సెకండ్స్కు
తర్వాత మిత్రులారా చూడండి 1:02:41 ఆ తర్వాత 1:03:48 స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. సత్యమేవ జయతే, సత్యంగా మనం ఉందాం. సత్యాన్ని మనం రక్షిస్తే సత్యాన్ని మనను సత్యం రక్షిస్తుంది మిత్రులారా. ఈరోజు కేవలం నేను మీకు ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేవు మిత్రులారా, ఎలాంటి కంపల్సరీ లేదు ఫ్రెండ్స్. ఇది కేవలం మనము ఒక వాలంటరీగా మనకు మనం స్వచ్ఛందంగా చేసుకోవాల్సిన పని. ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది అని మీకు నేను అడ్వైజ్ ఇచ్చానే తప్ప ఇందులో ఖచ్చితంగా లేదు మిత్రులారా. కాబట్టి మన కుటుంబాన్ని మనం బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని మనం బాగుపరుచుకుందాం, మన దేశాన్ని మనము బాగుపరుచుకుందాం మిత్రులారా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. మళ్ళీ మనం ఈరోజు సిల్వర్ అండ్ అబో ర్యాంక్ సాయంకాలం 5 గంటలకు మిత్రులారా, మీరు సిల్వర్ వాళ్ళు మీ టీంలో ఎంతమంది ఉన్నారో అంతమందిని అటెండ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు సిల్వర్ ఉండడానికి కాదు, వాళ్ళు గోల్డ్గా కావాలి. కాబట్టి వాళ్ళకు ఒక స్పెషల్ క్లాస్ అనేది ఈరోజు మంగళవారం సాయంకాలం 5 గంటలకు తప్పకుండా రాండి మిత్రులారా. మీకు గనక మధ్యాహ్నం 12 గంటల వరకు మీటింగ్ ఐడి దొరకకపోతే వెంటనే నాకు మెసేజ్ చేయండి. ఈ సిస్టమ్ ద్వారా మీరు కోటీశ్వర్లు కావాలని సర్వదా సదా ఆశించే మీ సర్వదా శ్రేయోవిలాసి సిఎన్ చారి మాట్లాడుతున్నారు. మిత్రులారా, వన్స్ అగైన్ అందరికీ గుడ్ డే, శుభదినం.